40 రూపీస్తో మినరల్ వాటర్ వచ్చేస్తుంది. ఇది మార్కెట్లో దొరికేటటువంటి లీటర్ 20 రూపాయలకి ఒక బబుల్ క్యాన్ ఇచ్చే వాటర్ అనమాట ఇది మార్కెట్లో. దీని టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఎంత ఉన్నాయో చూద్దాం. ఇది మార్కెట్లో దొరికేటటువంటి ఆర్ఓ ప్లాంట్లో మనకి 20 రూపాయలకి ఒక బబుల్ క్యాన్ ఇచ్చే వాటర్ అనమాట ఇది మార్కెట్లో. దీని టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఎంత ఉన్నాయో చూద్దాం. ఇది టీడీఎస్ వాల్యూ చెక్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్. ఇది చాలా చీప్ అనమాట, 250 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. కాకపోతే మనం దీని మీద ఎఫర్ట్స్ పెట్టట్లేదు. మనం తాగే వాటర్ను ఒక్కసారి చెక్ చేసుకుంటే మనం ఎటువంటి వాటర్ తాగుతున్నాము, గైడ్ లైన్స్ ప్రకారం వాటర్ తాగుతున్నామా లేదని తెలుసు. కంపల్సరీ ఉండాలి. ఇది చూస్తే కనుక చూడండి నవీన్ గారు ఎంత ఉంది సార్? 9 ఉంది సార్. 9 ఉంది. ఒక్కసారి క్లోజ్. ఇది మన ఆర్ఓ బయట బబుల్ క్యాన్ లో వచ్చింది. సో మీరు ఒక 10,000 ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి ఒక్కొక్క స్టేట్లలో యావరేజ్ గా తీసుకుంటే, మీరు దేంట్లో తీసుకున్నా సరే ఆర్ఓ వాటర్ లెస్ దాన్ 50 ఉంటుంది. అంటే మనకు వచ్చేటటువంటి ఈ సప్లై వాటర్ అంతా కూడా డెడ్ వాటర్ సప్లై చేస్తారు. అంటే దానికి ల్యాక్ ఆఫ్ వాళ్ళ నాలెడ్జ్ అనుకోవాలా, లేకపోతే దీని టీడీఎస్ వాల్యూస్ తెలియక అనుకోవాలా తెలియదు. కానీ బట్ ఇప్పుడు మీరు చూసినట్టుగా నేను దాదాపు 300-400 ఆర్ఓ ప్లాంట్ల నుంచి నా రీసెర్చ్ వర్క్లో తెప్పించినప్పుడు యావరేజ్గా 17 మాత్రమే ఉంది. ఇప్పుడు మనము మార్కెట్లో దొరికేటటువంటి మినరల్ వాటర్ని చూద్దాము. ఒక బ్రాండెడ్ మినరల్ వాటర్ వాళ్ళు ఏంటంటే యాడెడ్ మినరల్ ఆర్ విత్ మినరల్స్ అనే దాంతో మార్కెట్లో ఒక లీటర్ 20 రూపాయలు చొప్పున అమ్మటం. దాన్ని అంటే ఆర్ఓ వాటర్లోనే వాళ్ళు మినరల్ యాడ్ చేసి మనకి ఇస్తున్నారు అనమాట. సో దాని యొక్క టీడీఎస్ వాల్యూస్ ఎంత? మనం ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, ఒక బ్రాండ్ని నా వీడియోలో ఏ వీడియోలో కానీ ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయము, డిమోట్ చేయము. జస్ట్ ఇది ఏంటంటే ప్రాక్టికల్గా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం మాత్రమే. ఓకే. సో యాడెడ్ మినరల్స్తో 56 ఉందండి. అంటే ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే లెస్ దాన్ 50 ల్యాక్ ఆఫ్ మినరల్స్ అని. సో 52 మనకి 100 వచ్చేసరికి గుడ్ అని, 150 to 250 వచ్చేసరికి ఎక్సలెంట్ అని అంటాం. అంటే ఈవెన్ మనం మార్కెట్లో దొరికే మినరల్ వాటర్ కూడా యాక్సెప్టెన్స్ లోనే ఉంది. సో గుడ్ లో లేదు, ఆర్ ఎక్సలెంట్ వాటర్ లో లేదు. లీటర్ వచ్చేసి 20 రూపాయలు తీసుకుంటారు. సో అట్లాగే ఇంకొక బ్రాండెడ్ది మనం చూద్దాము. ఇది కూడా మార్కెట్లో లభించే మరొక బ్రాండ్. సో ఇది వచ్చేసేసి 84-85 మధ్యలో ఉంది మనకి టీడీఎస్. ఒకసారి 84-85లో ఉంది. సో కంపేర్ టు దీనికంటే కూడా ఇది బెస్ట్ అని అనుకోవాలి. ఇట్స్ ఈవెన్ 100 కూడా లేదనమాట. అంటే దీంట్లో కనుక మనం చూస్తున్నట్టయితే మనం మంజీరా, నా రీసెర్చ్ 1.5 year వరకు రీసెర్చ్లో నేను రాసిన ఇంటర్నేషనల్ పబ్లికేషన్లో కూడా మెన్షన్ చేసింది ఏంటంటే, నా రిఫరెన్స్ వచ్చేసరికి మంజీరానే. ఈ మంజీరా వాటర్ని నేను ప్రతిసారి డిఫరెంట్ ఆర్ఓ ప్లాంట్ల నుంచి తీసుకుని వాటిని చెక్ చేసినప్పుడల్లా దాని రిఫరెన్స్గా మంజీరాని తీసుకున్నాను. బట్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏంటో తెలియదు. కానీ సో గవర్నమెంట్ బాడీస్ మాత్రం ఈ రిఫరెన్స్ని మనం ఎప్పుడు తీసుకున్నా సరే మినిమం 200 నుంచి 230 టీడీఎస్ ఉంటుంది. అంటే వీళ్ళు 100% వాళ్ళు దీనికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మెయింటైన్ చేస్తారు. కానీ మన వాళ్ళ భయం ఏంటంటే సార్, ఇప్పుడు బయట వచ్చేసేసి ఇప్పుడు మంజీరా వాటర్ డైరెక్ట్ ఏం తీసుకోవట్లేగా, మళ్ళీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడన్నా ప్రాబ్లం అయితే అది మన ఈ వాటర్లో కలిస్తే ఎక్కడ కంటామినేషన్ అవుతుందని భయం ఉంది. అందరికీ ఉంటుంది. వాస్తవం కూడా ఎందుకంటే మనం ఎప్పుడో వేసిన పైప్ లైన్ల వల్ల కూడా కంటామినేషన్ జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఏమవుతుందంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఆర్ఓ వాటర్ కనెక్ట్ చేయటం వల్ల మళ్ళీ టీడీఎస్ అనేటువంటిది 10కి వచ్చేస్తుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఒకసారి చూద్దాం మంజీరా అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి 224-225. సో మీరు మన మంజీరా వాటర్ ఈ ట్విన్ సిటీస్లో ఎక్కడైనా సరే మీరు ఎప్పుడైనా చెక్ చేసినా సరే కంపల్సరీ 225 నుంచి 250 ఇన్ బిట్వీన్లో ఉంటుంది.
కాకపోతే ఈ వాటర్ సార్ మీరు చెప్తుంటే నాకు డౌట్ వస్తా ఉంది, ఏంటి ఇంతకు అది నేను తాగే వాటర్ ఇంతకు మంచిదా లేదా అనేది అయితే ఒకసారి మనం లైవ్ లో తప్పకుండా చూద్దాము. ఈ వాటర్ కూడా చూద్దామండి. సో నా బాటిల్ కూడా సపరేట్ తెచ్చుకుంటా నేను. మీరు తాగే వాటర్ మార్కెట్ లో అది మీరు మీ ఇంట్లో అంటున్నారు ఇది? ఎస్ అండి. అబ్బా 12 వచ్చిందండి. సో 1-2 ఇంకోసారి అయితే అంటే ఈ మినరల్స్ పూర్తిగా లేనటువంటి వాటర్ మీరు మార్కెట్ లో దొరికే ఆర్వో వాటర్ 10 ఉంది, మీ ఇంట్లో 12 ఉంది. అదే సార్, మొత్తం మీద 3 నెలలకు ఒకసారి ఫిల్టర్స్ మార్చుకుంటా ఉన్నా ఇదే పరిస్థితి. సో దీనికి ఏంటి సార్ సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు సొల్యూషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన ఉండాలి పీపుల్లో. మనకి ఇదివరకు ఓల్డేజ్ లో చెరువుల్లో నుంచి నూతుల్లో నీళ్లు వీటిల్లో తాగటం వల్ల ఏమవుతుందంటే మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ చేతుల్లో దోసెళ్లతో కూడా తీసుకుని కూడా చక్కగా వాళ్ళకి మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ బాడీలోకి వెళ్ళిపోతా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఈ ఆర్వో సిస్టమ్ అనేటటువంటిది మనం అడాప్ట్ చేసుకున్నాం. ఈ ఆర్వో సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్గా మెరైన్ సముద్రంలో ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని నెలల పాటు వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం కష్టంగా ఉండేది కాబట్టి ఆర్వో వాటర్ని కనిపెట్టి దాన్ని ఒక షిప్లో పెట్టి ఆ సెలైన్ వాటర్ని ప్యూరిఫై చేసుకుని తాగేవాళ్ళు. ఈ ఇండస్ట్రియలైజేషన్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఏమైందంటే డొమెస్టిక్ వాటర్ కూడా మనం తాగే వాటర్ కూడా పాడైపోతుందన్న ఉద్దేశంతో మన గవర్నమెంట్ బాడీస్ ఆ ఆర్వో సిస్టమ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని ప్యూరిఫై చేసి తర్వాత మినరల్స్ యాడ్ చేసి ఆ మినరల్ వాటర్ని మన ప్రజలకు అందించేటట్టు చేస్తాం.